హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. Yeah. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్ళి చేసుకోవాలనుకున్న కపుల్, అది అమ్మాయి కానీ అబ్బాయి కానివ్వండి, అది లవ్ మ్యారేజ్ కానివ్వండి, లేదు ట్రెడిషనల్గా జరిగే మ్యారేజ్ కానివ్వండి, లేదు చుట్టంలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకొని కానీ అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, ముందుగా పెళ్ళికి సంబంధించి నా రూల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నేను వైఫ్ కావాలనుకుంటున్నా, నా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నేను హస్బెండ్ కావాలనుకుంటున్నా, నా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని తెలియజెప్పే ఒక సైంటిఫిక్ ప్రాసెస్. ఎందుకు అది అవసరమా? ఇన్ని సంవత్సరాల నుంచి మనిషి జాతి జీవించి ఉన్నది, అప్పుడు లేవు కదా, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఒక 30 సంవత్సరాల క్రితం జరిగిన ప్రాసెస్ ఏంటంటే, ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబం ఎట్లా ఫంక్షన్ అవుతుంది, భార్య అనేవాళ్ళు ఏం పనులు చేస్తారు, భర్త అనేవాళ్ళు ఏం పనులు చేస్తారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎట్లా స్పష్టంగా ఎవరి వాళ్ళు కంటిన్యూ చేసుకున్నారు, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత ఎవరు చూస్తారు, హోమ్ కీపింగ్ ఎట్లా ఉంటుంది, కిచెన్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తారు, ఇంటికి సంబంధించిన సరుకులు ఎవరు చేస్తారు, కుటుంబంలోకి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళని ఎట్లా ఆతిథ్యం ఇవ్వాలి అనే ఐడియా వాళ్ళు పెరుగుతున్న క్రమంలోనే నేర్చుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది గ్రోత్లోనే వచ్చింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం పిల్లలు పుట్టగానే 3 ఇయర్స్కే మనం స్కూల్ పంపిస్తున్నాం. తర్వాత 5-6 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ టైమింగ్ కాస్త మనము మార్నింగ్ 6కు 7కు వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి 5-6 అవుతుంది. ఆ తర్వాత 10th, ఆ తర్వాత ఇంటర్మీడియట్ అంటే ఇంకా యుద్ధమేనా. సో విల్ సెండ్ దెమ్ టు ద జైల్స్, హాస్టల్స్ ఆర్ అసైలమ్. ఓకే, దెన్ గ్రాడ్యుయేషనే, ఆ తర్వాత ఉద్యోగమేనా. నాకు ఎక్కడ ఒక హోమ్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది ఎట్లా తెలుస్తుంది? అందుకోసమే చూడండి, పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో కూడా దే ఆర్ బికమ్ టూ ఐసోలేటెడ్. తల్లిదండ్రులు దే ఆర్ నాట్ ఫీలింగ్ కనెక్షన్ విత్ దేర్ కిడ్స్. పేరెంట్స్ అందరూ ఐసోలేటివ్ ఫీల్ అయిపోతారు. ఎందుకంటే పిల్లలు ఈ చదువు, మార్కులు, ర్యాంకులు, మంచి సీటు, తర్వాత మంచి ఉద్యోగం, ఆ తర్వాత మంచి స్పౌజులు వెతుకునే క్రమంలోనే దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ దట్. కాబట్టి అవన్నీ లేని నాలెడ్జ్ ఇప్పుడు మనము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఇస్తాం. సో మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చే కపుల్స్కి ఏం చేస్తామంటే, ఫస్ట్ వి ఎడ్యుకేట్. ఫస్ట్ వాట్ ఈజ్ మ్యారేజ్ అంటే తెలుసా, తర్వాత ఈ మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత స్త్రీ జీవితం, పురుషుని జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మీ ఇన్లాస్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు ఇన్లాస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, మీరు పెరిగిన వాతావరణం, మీ తల్లిదండ్రులు ఇచ్చిన మీ వైరింగ్ ఏదైతుందో ఆ వైరింగ్ ఇంకొక వైరింగ్ తోటి మీరు కలుస్తున్నారు. ఓకే, ఇది ఇద్దరు దే ఆర్ 2 డిఫరెంట్ కెమికల్స్. ఓకే, ఈ 2 డిఫరెంట్ కెమికల్స్ మా దగ్గర కలుపుతున్నాం. సో ఈ కెమికల్ మంచి కాంపౌండ్ ఫామ్ అవుతుందా, లేదా ఒక బాంబు తయారవుతుందా తెలియదు మనకు. సో మనం మంచి కాంపౌండ్, యూజ్ఫుల్ కాంపౌండ్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు గో ఫర్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఎందుకంటే అక్కడ నీ అటాచ్మెంట్ స్టైల్స్ ఏందో చెప్పిస్తారు, నువ్వు ఏ పేరెంటింగ్లో పెరిగినావో చూపిస్తారు, నువ్వు ఒక డిఫరెంట్ పేరెంటింగ్ స్టైల్లోకి వెళ్తున్నావు, డిఫరెంట్ అటాచ్మెంట్ స్టైల్లో ఉన్న వ్యక్తితోటి కలిసిపోతున్నావు. కాబట్టి మీ ఇద్దరి మధ్య జరగబోయే సంభాషణ కానీ, మీ ఇద్దరు కలిసి జీవించే క్రమం లోపల మీ జీవితాన్ని ఎంత బెటర్గా ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనే ఒక సైంటిఫిక్ అప్రోచ్ లోపల ట్రైనింగ్ ఉంటుంది. దాంతో ఏం జరుగుతుంది, ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ రావడం వల్ల పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న అటాచ్మెంట్ స్టైల్తో అవతల రియాక్ట్ అవుతారు కావచ్చు, కానీ మనము దాన్ని రియాక్ట్ కాకుండా ఎట్లా సానుకూలంగా మాట్లాడుకోవచ్చు, రెస్పాన్స్ ఇవ్వచ్చు అనేది మనకు తెలియజేస్తుంది. దాంతో ఏమవుతుందంటే ఇద్దరి మధ్య ఉన్న గొడవలు ఎస్కలేట్ కాకుండా మధ్యలోనే ఆగిపోయి ఒక అండర్స్టాండింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ జరుగుతుంది. కాబట్టి వి సజెస్ట్ ఇప్పుడున్న పిల్లలకి ఏ రకమైన పెళ్ళైనా కానీ, ప్రేమించుకున్న వాళ్ళైనా సరే, ప్రేమించుకున్న వాళ్ళు అందరూ అనుకుంటారు మేము మస్తు అర్థం చేసుకున్నాము, మాకెందుకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని అనుకుంటారు. ప్రేమించుకున్న వాళ్ళకు మా దగ్గరికి దాదాపుగా ఈ 20 సంవత్సరాల కాలంలో మినిమం ఒక 7-8 మంది పిల్లలు వచ్చింటారు కపుల్స్. ఏం అర్థం చేసుకుంటారు వాళ్ళు? ఇష్టాలు మాట్లాడుకుంటారు. నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా, నాకు వెనిలా ఇష్టమా, లేదు నీ బట్టలు ఏ హీరో ఇష్టం, నీకు ఏ సినిమాలు ఇష్టం, ఏ జోనర్ ఇష్టం, ఓకే, నీకెంత శాలరీ వస్తుంది, నాకెంత శాలరీ వస్తుంది, నీ ఏ ప్రొఫెషన్ చేస్తావు, నాకేం ప్రొఫెషన్ ఉంది, నీ ఫ్రెండ్స్ ఎవరు, నా ఫ్రెండ్స్ ఎవరు, ఇంతే మాట్లాడుకోవచ్చు. కానీ నిజానికి పెళ్ళిలో మాట్లాడుకోవాల్సిన ఏంటి, పెళ్ళైన తర్వాత పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు జరిగే హోల్ ప్రాసెస్ ఎట్ హోమ్ లైఫ్, ఇది ఎట్లా ఉండాలి అని నేను మేము ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరికి పెళ్ళయింది, మీ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు. ఓకే, హూ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ చుట్టాలు? ఎందుకు మీ పేరెంట్సే వచ్చారు అనుకున్నాం, అమ్మాయి పేరెంట్స్ వచ్చారు, ఎవరు లీవ్ పెట్టాలా? ఇద్దరు పెట్టాలి. ఎవరు చూసుకోవాలి అమ్మ వాళ్ళను? అమ్మాయి చూసుకోవాలంటారు.
సో అమ్మాయి తరఫున అమ్మాయి నాన్నలు వచ్చారు కాబట్టి అమ్మాయి చూసుకుందాం అనుకుందాం. మరి రేపు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు, స్టిల్ అమ్మాయి చూసుకో. స్టిల్ అమ్మాయి చూసుకోవాలనేది స్టీరియోటైపిక్ మోడల్. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు ఛాలెంజ్ ఫర్ ద ఫీమేల్. అది ఎట్లా నాకు మా అమ్మ నాన్న వస్తే నేను చూసుకున్నా, నువ్వు ఒకరోజు కూడా లీవ్ పెట్టలేదు, మీ అమ్మ నాన్న వస్తే కూడా నేను లీవ్ పెట్టాలా? అప్పుడు ఇద్దరం పెట్టాలంటారు. అప్పుడు అబ్బాయి ఏమంటారు, అది అట్లెట్లను గమ్మదేమో, ఇంటికి కోడలే కదా అన్నీ చూసేది, సో నువ్వే చూసుకోవాలి ఇంటికి సంబంధించి. మా ఆఫీస్లో ఇన్ని రోజులు అన్ని రోజులు కావాలంటే ఒక రోజు పెడతాను నేను. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇవి ఎవరు చెప్పాలా? తల్లిదండ్రులా చెప్పలేరు, ఎందుకంటే ది కెనాట్ విజువలైజ్ దట్. ఓకే, సో ఇది. సో నాకు ఇప్పుడు నాన్ వెజ్ నాకు ఇష్టం. ఓకే, మా ఇంట్లో నాన్ వెజ్ ఇష్టం లేదు, నేను వండాలనుకుంటున్నాను, మరి వండాలనా వద్దా? దిస్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో రోజు పొద్దునుంచి రాత్రి వరకు మనం ఇద్దరం పనిచేసేస్తాము. మనం విడిచిన బట్టలు ఎవరు పిండాలా, ఎవరు ఐరన్ చేయాలా? రైట్, ఒకరు పని మనుషులు రారు, సింక్లో పాత్రలు ఉంటాయి, ఎవరు కడగాల? ఎవరు కడగలేదు? అబ్బాయిలు ఏమంటారు, న్యాచురల్గా ఫీమేల్సే కడుగుతారని అంటారు. వదంటే ఫీమేల్స్ కడగడం అనేది జమానా, ఇప్పుడు ఏం అట్లా లేదు. మనము దీనికి సంబంధించి ఒక అండర్స్టాండింగ్ రావాలా, ఇట్లాంటి ఎమర్జెన్సీస్ లోపల మనం ఎట్లా ప్రవర్తించాలని తెలియాలి. నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నావు, మరి నా డబ్బు ఓన్లీ కుటుంబం కోసమేనా? లేదు, మా పేరెంట్స్ ఉన్నారు, దే ఆల్సో నీడ్, బికాస్ మీ అమ్మ నాన్న నీకు ఎంత సపోర్ట్ చేశారో మా అమ్మ నాన్న కూడా అంతే సపోర్ట్ చేశారు. సో ఐ థింక్ దాట్ ఐ షుడ్ సపోర్ట్ దేర్ వెన్ దే ఆర్ ఇన్ ద ఓల్డ్. కాబట్టి నా డబ్బులో కొంత శాతం నేను డెఫినెట్గా అమ్మకి ఇవ్వాలనుకుంటున్నాను, నాన్నకి ఇవ్వాలనుకుంటున్నాను. అట్లెట్లు ఇస్తాను, అంతా మనకే చెందాలి కదా, లేదంటే మరి నీ డబ్బు సంపాదించే మొత్తం నీకే చెందుతుందా? మీ అమ్మ నాన్నకి ఎప్పుడు ఇవ్వవా? అట్లాంటి ట్రెడిషను అది ఎప్పటి నుంచో ఉంది, అబ్బాయిలు అన్నీ అని. సి దట్ ట్రెడిషన్స్ ఆర్ ఆల్రెడీ గాన్. నౌ యూ నీడ్ టు రీడిఫైన్ న్యూ మెథడ్ ఆఫ్ అప్రోచ్ హౌ టు లీవ్. సో ఈ ప్రీమారిటల్ కౌన్సిలింగ్లో వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ రియలిస్టిక్ అండ్ సైంటిఫిక్ మెథడ్స్ హౌ టు రిజాల్వ్. సో ఇవి డెఫినెట్గా గొడవలు వస్తాయి, డెఫినెట్గా దీని గురించి చర్చ జరుగుతుంది, డెఫినెట్గా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు పోట్లాడుకుంటారు, గొడవలు పడతారు. ఓకే, సో దానికంటే ముందే ఇఫ్ యూ కెన్ క్రియేట్ దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. సో ఒక సిచ్యువేషన్ వస్తే మనం ఎలా డీల్ చేయాలి, వస్తుంది, రాకపోవడం అంటే సమస్య లేదు, 99.9% వస్తుంది. ఓకే, యా. సో ఈ ప్రీమారిటల్ కౌన్సిలింగ్ కూడా వీ హావ్ అపీల్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే వీ మస్ట్ క్రియేట్ ఎ మాడ్యూల్. ఓకే, చాలా దుర్మార్గమైన పద్ధతి ఏముండంటే ఇన్ని రోజుల నుంచి పెళ్ళిళ్ళకి సంబంధించి 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలా, 100 అబద్ధాలైనా సరే ఒక ఇల్లు కట్టాలనేది ఒక నానుడు ఉంది. ఓకే, చాలా దుర్మార్గమైన నానుడు అది. ఓకే, ఎట్లా అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తారు మీరు? ఓకే, ఇల్లు కట్టినామంటే సరే చేసుకుందాం, కానీ 1000 అబద్ధాలు పెళ్ళి ఎట్లా చేస్తాం? ఇప్పుడున్న కాలం లోపల ఒక్క అబద్ధం ఆడినా పెళ్ళిళ్ళన్నీ డివోర్స్ అయిపోతాయి. ఒక కపుల్ లాస్ట్ 2 months బ్యాక్ వచ్చింది చెప్తాను. అబ్బాయికి 1994 అని బర్త్డే మన డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి పెళ్లి చేశారు. ఈ అమ్మాయి ఎప్పుడో ఒకసారి ఆయన సర్టిఫికెట్లు చూస్తే 10th క్లాస్ సర్టిఫికెట్ లోపల అది 1990 అని ఉంది. 4 years పెళ్ళి అయింది, వాళ్ళకు బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆమె తీసి నువ్వు అబద్ధం ఆడినావు, నువ్వు ఎట్లెట్లా అబద్ధం ఆడతావు, నువ్వు నాతోటి 4 సంవత్సరాలు చేసినావు, ఐఎమ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అని. పెద్ద గొడవ అయింది. అమ్మా నాన్నలు అందరూ కౌన్సిలింగ్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు మ్యారీ అంటే అబద్ధాలు. బికాజ్ ఫస్ట్ మేము జాతకాలు చూపించినాం, 1994 అని చూపించినాం. ఓకే, చూపిస్తే బాగుందని తెలిసింది కాబట్టి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు 1990 అని ఉంది, ఇప్పుడు మళ్ళీ జాతకాలు చూపిస్తున్నాం అనుకో, అది బాగుండకుంటే మా జీవితం ఎట్లా నాశనం అయిపోద్ది కదా. అంటే సి వాట్ ఈస్ ద రియాలిటీ ఫ్యాక్టర్ ఇయర్. నువ్వు పెళ్ళై 4 ఏళ్ళు అయింది, ఎట్లా ఉంటున్నారు? బాగుంటుంది. మరి బాగుంటుందని అంటే ఇప్పుడు 1990, 1994 ఏ రకంగా మ్యాటర్ అవుతుంది ఏమో, రాబోయే కాలం అవుతుందేమో, రాబోయే కాలం అవుతుందా లేదా అని చెప్పి నువ్వు ఇప్పుడే క్రియేట్ చేస్తున్నావు కదా, యూఆర్ క్రియేటింగ్ ఇట్ ట్రబుల్. ఓకే, సో వీ హ్యాడ్ couple of sessions and make her understand the reality factors over this. Then slowly they emerged and they consolidated their ideas. Then we did once again the premarital counseling, postmarital counseling, and they're okay. After that they're okay. 10 ఏళ్ళ కింద వచ్చిందంటే వాళ్ళు విడిపోయారు. ఇదే సేమ్ ఐడియాతో వచ్చిన విడిపోయారు. వాళ్ళు ఏమి కౌన్సిలింగ్ రాలేదు, అబ్బాయి కూడా వచ్చిండు, అమ్మాయిని రానన్నది, సో విడిపోయారు. సో ఇట్లాంటి అబద్ధాలతోటి ఏం జరుగుతుంది? సో లాట్ ఆఫ్ అగోనీ జనరేట్ అవుతుంది, పెయిన్ జనరేట్ అవుతుంది. ఎందుకు? దే ఫీల్ దట్ ఈస్ అ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. సో దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్.
కాబట్టి ప్రిమారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే డెఫినెట్గా ఇవన్నీ ఒక అథెంటిక్ ప్లాట్ఫామ్ లోపల వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మేము పెట్టిన ప్రపోజల్ ఏంటంటే ప్రిమారిటల్ కౌన్సిలింగ్కి ముందు మీరు పిల్లలకు సంబంధించిన చదువులు, ఏజ్, వాళ్ళ డబ్బు సంపాదన, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, లీగల్ స్టేటస్ అన్నీ కూడా ఒకరికి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటే అది ఈజీ అవుతుంది. రెండోది సైకలాజికల్ స్టేటస్ అండ్ ఫిజియలాజికల్ స్టేటస్. ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిల అబ్బాయిలకు మధ్య జరిగేది ఏంటంటే దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ది హెల్తీ సెక్స్ లైఫ్ అండ్ సంబడీ ఈజ్ నాట్ రియల్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ సెక్స్ ఆల్సో. దిస్ హెస్ బికమ్ మేజర్ ప్రాబ్లం. ఎందుకు? దే ఫీల్ ఇంపార్టెంట్. బట్ పెళ్ళి అనగా తెలుస్తుంది, పెళ్ళికి ముందు వీళ్ళు చెప్పరు. దాంతో ఏమవుతుంది, ఇంత పెద్ద పెళ్ళి అనుకున్న వేడుక అది కాస్త విషాదంగా మారుతుంది. కాబట్టి ప్రిమారిటల్ కౌన్సిలింగ్లో ఇవన్నీ విషయాలు మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. సో ఈ కౌన్సిలింగ్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుందా, లేకపోతే కొన్ని బేసిక్ టెంప్లెట్స్ లాగా ఫాలో అవ్వడం? అంటే ప్రిమారిటల్ కౌన్సిలింగ్ అయితే స్టాండర్డ్ టెంప్లెట్స్ ఉంటాయి, విల్ గో విత్ దట్. కానీ పోస్ట్ మ్యారేజ్ కౌన్సిలింగ్కి టెంప్లెట్స్ ఆర్ నాట్, బికాస్ పర్సన్ టు పర్సన్ వేరీ అయిపోతాయి, ఇష్యూస్ వేరీ అవుతాయి, అప్రోచ్ చేంజ్ అవుతుంది, వాళ్ళ నాలెడ్జ్ బేస్ వేరు ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వేరు ఉంటుంది. బట్ పెళ్ళికి పోవాలనుకున్న వాళ్ళకు దిస్ ఈస్ అ బెటర్ టెంప్లెట్ వేర్ దే కెన్ యూజ్ ఇట్ అండ్ గో. బిఫోర్ మ్యారేజ్ కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్స్ కొన్ని టాపిక్స్ గురించి పర్టికులర్ గా తెలుసుకోవాలి. ఈవెన్ దో ఇట్స్ నాట్ పబ్లిక్ లో చెప్పుకోలేనివి భార్యాభర్తలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఫస్ట్ ఏంటంటే వాళ్ళ హెల్త్ కండిషన్, ఓకే, అండ్ దేర్ సైకలాజికల్ కండిషన్, రైట్, అండ్ ఆల్సో దేర్ ఫిట్నెస్ టు బి యాజ్ ఎ హస్బెండ్ ఆర్ టు బి యాజ్ ఎ వైఫ్. ఓకే, కొంతమంది అమ్మాయిలకి ఫ్రిజిడిటీ ఉంటుంది, ఓకే, దే నెవర్ ఎక్స్పీరియన్స్ ది సెక్షువల్ అరోజల్ when they look about the boy. Similarly, male also may experience this impotency. సో ఇట్లాంటి మనం ఎక్స్పీరియన్స్ అయినా అవతల దృష్టికి తీసుకురాలేదనుకోండి, ఏం జరుగుతుంది? అట్టాసంతో పెళ్లి చేసుకుంటారు, 100 మంది వస్తారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతాము, ఓకే, బట్ వీ నెవర్ అడ్రస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద మ్యారేజ్. సో ఇవి డెఫినెట్గా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలా. మ్యారేజ్ కొలెక్ట్ అయితే కానివ్వండి, దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మీరు కొన్ని లక్షల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మెంటల్ స్టేటస్ బెటర్ చేసుకోవచ్చు, మీరు ఎవరి దృష్టిలో కూడా చెడ్డగా మారకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఇది బెటర్ సేఫ్ గేమ్ ఇది యాక్చువల్గా ఇట్లుంటే. సో అందుకోసమని వాళ్ళిద్దరు గ్యారంటీగా మాట్లాడుకున్నప్పుడు ఈ విషయాలు వాళ్ళు చేంజ్ చేసుకోవాలంటే ఆ రిలేషన్షిప్ చాలా రోజులు నిలబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల డివోర్స్ రేట్ తగ్గుతుంది. చాలా వరకు మినిమైజ్ ఎందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే డివోర్స్కి దారి తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే 2-3 అంశాలు మనం సీరియస్ తీసుకోవాలి. ఎందుకు డివోర్స్ దారిస్తుంది? నెంబర్ 1, ఆ వ్యక్తుల యొక్క అటాచ్మెంట్ స్టైల్ వాళ్ళ పేరెంట్స్ తోటి ఎట్లా ఉంది, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంటింగ్ స్టైల్ ఎట్లా ఉంది, ఓకే, వీళ్ళు చిన్నపిల్లలప్పుడు వీళ్ళకున్న ఏం ట్రామా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇవి ప్రధానంగా రిలేషన్షిప్ మీద ప్రభావం చూపించేది. నెక్స్ట్ పెద్దగా అయిన తర్వాత వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారా, రిలేషన్షిప్ ఉండి బయటకు వచ్చారా లేదా, లేదు దానికి సంబంధించిన బ్యాగేజ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యేకంటే ముందు వీళ్ళు లైఫ్ పట్ల ఏంటి అప్రోచ్ ఉంది, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు, అమ్మ నాన్నలు అంటున్నారు కాబట్టి చేసుకుంటున్నామా, లేదు సొసైటీ నామ్ ప్రకారం సిలబస్ కంప్లీషన్ లాగా చదువుకున్నా ఉద్యోగం వచ్చింది, నెక్స్ట్ ఏంటి పెళ్ళే కదా, పెళ్ళి చేసుకుంటున్నా. ఆర్ యూ రియలీ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద మ్యారేజ్? థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఈ అబ్బాయి అమ్మానాన్నలు కానీ అమ్మాయి అమ్మానాన్నలు కానీ పెళ్ళికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమాచారం కరెక్ట్ ఇస్తున్నా లేదా. ఓకే, ఎక్కువ మంది తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు. ఇవి ఆల్రెడీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ డివోర్స్కి రంగం సిద్ధం పెట్టి ఉన్నారు అర్థం. ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఏ ఒక్కటి సరిగ్గా లేకున్నా సరే డెఫినెట్గా అది లీడ్ టు ది డివోర్స్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఫ్యామిలీ కోర్ట్ కానివ్వండి, మన ఫీమేల్ పొజిషన్లో కానివ్వండి, కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. చదువులే మేము చేసిన రీసెర్చ్ ఏంటంటే, మేము 2017లో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసినాం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ లోపల. వి డన్ 1 day వర్క్షాప్, ఓకే, దానికి కొన్ని 100 మంది అటెండ్ అయ్యారు. దానికి ప్రోగ్రామ్లో వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే పోలీస్ స్టేషన్లో కూడా ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా పెట్టారు. అలా చూస్తే ఏంటంటే పెళ్ళి కంటే ముందే డివోర్స్కు రంగం రెడీ అయ్యే పద్ధతి లోపల ఈ పెళ్లి పిల్లోడు పెళ్లి కూతురు ఫ్యామిలీస్ పనిచేసింది. కాబట్టి అల్టిమేట్లీ అది డివోర్స్కే ఎండ్ అయింది. కాబట్టి ఇవన్నిటినీ మన చేతిలో ఉన్న పనులు, పెళ్లి కంటే ముందే మనం వీటిని రీడిఫైన్ చేసుకుంటే డెఫినెట్గా పెళ్లి నిలబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా ఏం చేసినా సిచ్యువేషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు. డ్యూరింగ్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, పేరెంట్స్, చుట్టాలు వీళ్ళంతా దిల్ పొల్యూట్ యువర్ మైండ్. అలాంటి థింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? పొల్యూట్ యువర్ మైండ్ అని నీకు అర్థమవుతుందంటే ఆ సిచ్యువేషన్లో అర్థం అవ్వదు. సో మరి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మన ప్రిమారిటల్ కౌన్సిలింగ్ అని కౌన్సిలింగ్ చేసేది అదే. ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఏముంది తనకు, ఏ మనిషి కానీ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఏంటది అంటే కాన్షియస్నెస్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 అవేర్నెస్. నెంబర్ 3 మెటాకాగ్నిషన్. మెటాకాగ్నిషన్ అంటే ఏంటంటే మన ఆలోచన విధానం గురించి ఆలోచించే పద్ధతి. ఇలా ఆలోచించాలి. ఓకే, ఈ సిచ్యువేషన్. సో ఈ 3 విపన్స్ వాళ్ళ దగ్గర ఉందనుకోండి, ఓకే, దే కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్ అండ్ డెఫినెట్లీ దట్ నెవర్ గోస్ టు ది డివోర్స్. వీళ్ళు కాన్షియస్ లేకుండా, ఓకే, దే విల్ బి ఇంటూ ద ట్రాప్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్ యూ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, లేదు వాళ్ళ సిబ్లింగ్, ఎవరో ఒకరు వీళ్ళ కాన్షియస్నెస్ని వాళ్ళ కాన్షియస్గా తీసుకుంటారు. వీళ్ళ సమస్యల్ని వాళ్ళ సమస్యలుగా తీసుకొని వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, వాళ్ళు అట్లా రియాక్ట్ అవ్వమని వీళ్ళకి సజెషన్ ఇస్తారు. అండ్ దే ఆపరేటెడ్ బై దెమ్. సో న్యాచురలీ ఒక సిచ్యువేషన్లో వాళ్ళు లేకుండా వాళ్ళు ఎట్లయితే సిచ్యువేషన్ వాళ్ళు డీల్ చేస్తారో అట్లే తీసుకున్నారు అనుకోండి, న్యాచురల్గా దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. సో ఏ కపుల్ అయినా కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవలు వచ్చినప్పుడు ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాట్ టు గో టు ద పంచాయతీలకు వెళ్ళకండి. రీచ్ అవుట్ ఏ ప్రొఫెషనల్, విల్ హెల్ప్ యూ. We are non-judgmental, unbiased and non-gender professionals. They are ready to help you to think. They challenge your thought pattern. అందరూ అనుకుంటారు ఏంటంటే కౌన్సిలింగ్ పోతే కౌన్సిలర్ ఏంది నాకు చెప్పేది, సైకాలజిస్ట్ నేనే చెప్తా, ఇట్లాంటి మాట్లాడుతారు. సైకాలజిస్ట్లు అప్పుడు ఎవ్వరు సజెషన్స్ ఇవ్వరు. కౌన్సిలింగ్ అనేది సిస్టమాటిక్, స్ట్రక్చర్డ్, ప్రాక్టికల్, రియలిస్టిక్, ఎంపవరింగ్ మెథడాలజీ. కాబట్టి సైకాలజిస్ట్ మీకు ఎవరు సజెషన్ ఇవ్వరు, మీకు నీతులు కూడా చెప్పరు. పెద్దవాళ్ళు మీతో చెప్తారు, జడ్జ్మెంట్ పొజిషన్ వాళ్ళు మీకు అనునయ వాక్యాలు చెప్తారు. కౌన్సిలర్స్ ఎవ్వరు అట్లాంటి మాటలు చెప్పారు. We don't judge. We are not biased. We don't take anybody's sides. We only help you to check your own methods of approach to a problem. So the problem becomes bigger, which is pushing you to divorce. Why? Because your approach towards the problem is not helping you. Okay? So we challenge your methodology to approach the problem. Then naturally, because you are a well qualified person, you exposed to the world, you don't want to ruin your life, okay, then naturally your brain starts thinking about what are the other alternatives are existing to see the same situation. So this empowerment is being done in the counseling. Right? So naturally wife and husband will become better and they think differently. Until you experience the counseling, మనకు చూసే వాళ్ళకి అర్థం కాదు. అంటే బయట చాలా మంది కౌన్సిలింగ్ అనే పదాన్ని చాలా బాగా మిస్యూజ్ చేశారు. ఈ మధ్యకాలంలో చాలా అబ్యూజ్డ్ వర్డ్ ఏదైనా ఉందంటే కౌన్సిలింగ్. సో తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొస్తారు, నేను రోజు కౌన్సిలింగ్ చేస్తానండి వానికి అంటారు. నువ్వు నీతి వాక్యాలు చెప్పి మంచిగా ఎట్లా ఉండాలో చెప్తే అది కౌన్సిలింగ్ ఎట్లయితే వెరీ బ్యాడ్ వే చెప్తారు. ఓకే, కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేదాన్ని కౌన్సిలింగ్ అనము. ఓకే, ఒక సిస్టమాటిక్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ అయితేనే మనం వాటిని కౌన్సిలింగ్ అంటాం. కాబట్టి కౌన్సిలింగ్ వస్తే కపుల్కి డెఫినెట్గా వాళ్ళ పర్స్పెక్టివ్ మారుతుంది, వాళ్ళు సిచ్యువేషన్ చూసే విధానాలు మారుతాయి. అప్పుడు డెఫినెట్గా వాళ్ళు చూసిన విధానం వాళ్ళని ఎట్లా టాక్సిక్ చేసిందో అర్థమవుతుంది. దే ఫైండ్ అవుట్ ద న్యూ మెథడ్స్ టు లీడ్ దేర్ లైఫ్. ఓకే, ఈ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కి హూ ఆర్ ఎలిజిబుల్ అండ్ హౌ మెనీ సెషన్స్ రిక్వైర్డ్? ఈ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఎన్ని సెషన్స్ అవుతాయి అనేది ఇట్ వ్యారీస్ ఫ్రమ్ కపుల్ టు కపుల్. సంబడి ఇఫ్ యూ గివ్ ఏ మెథడ్ ఆఫ్ అప్రోచ్ టు దీస్ ప్రాబ్లమ్స్ దే అండర్స్టాండ్, బట్ సంబడి రియలీ వాంట్ లిటిల్ మోర్ డీటెయిల్. ఓకే, మ్యాక్సిమం 2-3 సెషన్స్లో అయిపోతుంది ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్. ఎవరైనా ఆసక్తితోటి ఇంకొంచెం డీటెయిల్ కాదంటే మేబీ అనదర్ ప్లస్ ఆర్ 1 or 2 సెషన్స్ తోటి వీ కెన్ మేక్ థింగ్స్ బెటర్ ఫర్ దెమ్. వెన్ టు స్టార్ట్ ద కౌన్సిలింగ్ అండ్ వేర్ టు స్టార్ట్, హూమ్ టు అప్రోచ్? పెళ్లి ఐ విల్ సజెస్ట్ టు ఆల్ ది పేరెంట్స్ అండ్ టు ది కపుల్స్, పెళ్లి చేసుకోవాలని ప్రేమించుకునే వాళ్ళు కానివ్వండి, మా ట్రెడిషనల్ పద్ధతులు ఏమంటారు మరదలు బావలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, మేనమావలు కోడలు చేసుకునే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, యు ఆల్ నీడ్ కపుల్ థెరపీ, ప్రిమారిటల్ కపుల్ థెరపీ. ప్లీజ్ కమ్, విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్. ఒక నాలెడ్జ్ బేస్ మీకు ఉంటుంది, ఒక స్కిల్ సెట్ మీకు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి మీరు సమస్యను చాలా అర్థవంతంగా మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే ఒక వేదికను మీ ఇంట్లో మీరే క్రియేట్ చేసుకోవచ్చు. అదే కపుల్ థెరపీ పోలేదనుకోండి,
మీరు యూ విల్ బి రియాక్టింగ్ ఓన్లీ ఆన్ యువర్ ఎమోషన్స్. యు ఆర్ హైజాక్డ్ బై యువర్ ఎమోషన్స్. ఎందుకంటే మనం ఎమోషన్స్కి ఎక్కువ విలువ ఇస్తాం. ఓకే, కానీ మనం అందరూ తెలుసుకోవాల్సిందంటే మనకు వచ్చే ఫీలింగ్స్, థాట్స్ అవన్నీ కూడా రేషనల్ కావు. జస్ట్ దే పాపప్ అండ్ యూ క్యాచ్ ఇట్ అండ్ యూ రైడ్ ఆన్ దట్ అండ్ ఇట్ పుష్ యూ ఇంటూ ఏ ప్రాబ్లం. సో ఈ ఫీలింగ్స్, థాట్స్ ఎప్పుడైతే నిజంలో కావు అని మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఒక రియలిస్టిక్ ప్లాట్ఫామ్ మీద నిలబడి మాట్లాడుకునే శక్తి మీ ఇద్దరికి వస్తుంది. అప్పుడు ఏ సమస్యనైనా మీరు సాల్వ్ చేసుకోవచ్చు అండ్ యువర్ లైఫ్ బికమ్ బెటర్. కాబట్టి ఏజ్ ఎప్పుడు అనేది కాకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్న ఏ ఇద్దరైనా సరే మీరు రండి. మిగతా వాళ్ళందరూ అంటుంటారు, నాకు పిచ్చా, నేను ఎందుకు పోతా కౌన్సిలింగ్ అని అంటారు. నిజండి, చాలామంది మాట్లాడే మాట ఇది. పిచ్చి వాళ్ళకు కౌన్సిలింగ్ పనిచేయదు. ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ది ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ ఏ మెంటల్ ఇల్నెస్ ఇష్యూ. కౌన్సిలింగ్ అనేది ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఉపయోగపడే ఒక సాధనం, ఒక ఎస్కలేటర్ లాగా, ఒక స్టెప్స్ లాగా. కాబట్టి ఇంకెవరైనా సరే కౌన్సిలింగ్ పో ఫర్ ఎనీ ఇష్యూ అంటే నేను పిచ్చోనా అనే మాట మాట్లాడకండి. ఇట్ ఈస్ అన్ ఎంపవరింగ్ టూల్. యు ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇట్ విల్ హెల్ప్ యూ టు థింక్ డిఫరెంట్లీ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. నీకు ఆల్రెడీ ఉన్న స్కిల్ సెట్ ఏదైతే ఉందో ఇట్ విల్ హెల్ప్ యూ టు రీచ్ అవుట్ దట్ స్కిల్ సెట్, యూజ్ యువర్ ఎబిలిటీ అండ్ టు బికమ్ మోర్ ప్రొడక్టివ్ ఇన్ యువర్ లైఫ్.